అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 47వ ప్రసంగిస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఇది అపంచవర్గీయము. అపంచవర్గీయము అంటే కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ, ఈ 5 వర్గాలకు సంబంధించిన దాదాపు 27 అక్షరాలు కాదయో మావసానాహ స్పర్శాహ అంటారు. ఇవి స్పర్శ అక్షరాలు. కాదయో మావసానాహ, కా మొదలు మా వరకు 27 అక్షరాలు కూడా స్పర్శ అక్షరాలు అంట. ఇదిగో ఆ అక్షరాలు లేకుండా ఈయన ఈ పద్యం చెబుతున్నారు. అపంచవర్గీయము, పంచవర్గాలు లేకుండా చెప్పిన పద్యం. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ మిగిలినటువంటి కేరళ శేష సహా ఉన్నాయి కదా, వాటితోటి పద్యం చెప్పాడు. అంతవరకే. చూద్దాం ఈ పద్యం ఎలా చెప్పాడు. శర్వ శైలవాస సరసారి విలాస హర యశో విశాల సరసశీల సారశేషహార సర్వేశ సురవీర వృషపరాశ్వ ఏలవేల లీల. ఇది భగవంతుడి ప్రార్థన, పరమేశ్వరుని ప్రార్థన. నిన్న మనం అనుకున్నాం, ఇక్కడ పరమేశ్వరుణ్ణి సేవించడానికి వాళ్ళు బయలుదేరారు. ఒక ఆకు మీద శివుని యొక్క బొమ్మ గీశారు, దానికి షోడశోపచార పూజలు చేశారు. అలా ఆ క్రమంలోనే ఇవి ఈ పూజలు, భగవంతుడి ప్రార్థన. శర్వ అనే పేరు కలిగిన వాడా అని. శర్వుడు అంటే శివుడు. శర్వ శైలవాస, పర్వతం మీద నివాసం ఉండేటువంటి వాడు. శైలము అంటే శిల సంబంధమైనది శైలం, పర్వతం. ఆయన కైలాసవాసి కాబట్టి శైలవాస. సారసారి విలాస, సారసము అంటే పద్మాలు. సారసారి అన్నప్పుడు పద్మాల యొక్క శత్రువు ఎవరు? చంద్రుడు. పద్మాల బంధువు ఏమో సూర్యుడు, పద్మాల శత్రువు ఏమో చంద్రుడు. సారసారి అన్నప్పుడు చంద్రుడు. సారసారి విలాస, చంద్రుడు అంటే అందం కలిగినటువంటి వాడు అని, చక్కదనం కలిగినటువంటి వాడు, విలాసం కలిగిన వాడు అంటే. హర అంటే హరనామం కలిగినటువంటి వాడు హరుడు, శివుడే కదా. యశో విశాలమైనటువంటి కీర్తి, విస్తృతమైనటువంటి కీర్తి కలిగిన వాడు యశో విశాలుడు. సరసశీల, సరసమైనటువంటి స్వభావం కలిగిన వాడు, శీలము కలిగిన వాడు అని. సరస అంటే కూడా రసయుక్తమైనటువంటి అని, రసయుక్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ఆచారం కలిగిన వాడు, నడవడిక కలిగిన వాడు. సారశేషహార, సారా శ్రేష్టమైనటువంటి, శేషహార అంటే శేషుణ్ణి హారంగా కలిగిన వాడు అని, ఆదిశేషుణ్ణి హారంగా కలిగినటువంటి వాడు. ఆయన మెడలో పాములు ఉంటాయి కదా, అది అందువల్ల. సర్వేషుడు, సమస్తమైనటువంటి వాటికి సర్వ ఈశుడు, సమస్తమైనటువంటి వాటికి ప్రభు అయిన వాడు. సురవీర, సురులలో పరాక్రమవంతుడు, దేవతలలో పరాక్రమవంతుడైనటువంటి వాడు అని, వాళ్ళందరిలో కూడా. వృషవరము అంటే వృషభం, శ్రేష్టమైన వృషభాన్ని అశ్వంగా అంటే వాహనంగా కలిగినటువంటి వాడు. ఆయన వృషభం ఎక్కి తిరుగుతాడని కదా, అందువల్ల వృషభ వాహనుడు, వృషభ వాహన అని తమ్ముడు.
లీలను ఏలవేళ, ఏలవేళ లీల, లీలను ఏలవేళ. లీలతో విలాసంగాని ఏలవేళ రక్షించవేళ, ఏలవేళ రక్షింపవేళ అని ప్రార్థన, శివునికి సంబంధించిన ప్రార్థన. ఇక్కడ ఒక కథకి సంబంధం కాదు, 3 కథల్లో కూడా శివుడికి సంబంధించిన ప్రార్థనే. 3 కథల్లో కూడా నాయకులు శివుడిని పెట్టి ప్రార్థన చేసుకుంటున్నారని. 3 కథల్లో కూడా ఒకటే రకమైనటువంటి భావన నడుస్తుంది. శర్వ శైలవాస సరసారి విలాస హర యశో విశాల సరసశీల సారశేషహార సర్వేశ సురవీర వృషవరాశ్వ ఎలవేల లీలా. ఇలా ఈ పద్యం అపంచవర్గీయంగా సాగింది. అపంచవర్గీయం అంటే మీకు కా నుంచి మా వరకు ఏం అక్షరాలు ఉండవు. ఇంకొక విశేషం ఏమిటంటే ఇది వర్గ పంచమాక్షరాలైనటువంటి అనునాసికాలు ఇందులో ఎక్కడ వాడు ఏ ఒక్క అక్షరం కూడా లేదు. అనునాసిక అక్షరాలు ఇందులో ఏ ఒక్కటి లేదు. అందువల్ల ఇది ముక్కు మూసుకుని చదివినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చదవచ్చు అని, నంగి లేకుండా చదవచ్చు అని దీని నిర్నాసిక అని కూడా అనదట. నిర్నాసిక అనదగును. ఇలా ఇది మనం కోకూరు కాశీపతి అవధాని గారు అనగానే మనం మొదలు చెప్పుకునేది చిత్రకవిత్వం. అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉంటాయి తప్ప ఇలాంటి కవిత్వాన్ని రాయడం సాధ్యం కాదు. చిత్రకవిత్వం బహుశా ఇక్కడ నుంచి మనకు కొన్ని చవి చూపించబోతున్నాడు వాసన. నన్ను తలకట్లు అన్నాడు, వాళ్ళ అపంచవర్గీయం అన్నాడు. ఇంకా అలా కంటిన్యూగా వచ్చేయన్నీ కూడా దాదాపు కొంత ఇవే ఉన్నాయి. సోస్థ్యములు అన్నాడు. తర్వాత సోస్థ్యములు అంటే ఓస్త్యాలతో కూడినవి అని. పాప బాబమ్మ వా వరకు, పాప బాబమ్మ వా, ఈ 6 అక్షరాలు అనునా ఓస్టియాలు. ఈ పలకడానికి పెదాలు 2 తగులుతాయి, కలుస్తాయి. పాప బాబమ్మ అన్నప్పుడు అదిగో ఆ అక్షరాలతో మాత్రమే ఇక్కడ ఆయన పద్యం రాస్తున్నాడు. అందువల్లే సోస్థ్యములు అన్నాడు. ఓస్థ్యములు, సోస్థ్యములు, ఓస్థ్యములు అంటే ఓస్థ్యములతో కూడినది అంతే. మిగతా అక్షరాలు దీంట్లో ఏమి లేవు, ఓస్థ్యములు మాత్రమే ఉన్నాయి. దీన్ని ఇంకొక రకంగా ఆయన అచల జిహ్విక అని కూడా అన్నాడు. అచల జిహ్విక అంటే 4 కథలతోని అచల జిహ్విక అని కూడా చూద్దాం. మామ మామ పాప భీమమౌ పాపి పాపమేబుమాపి బామువాపి భూమిన్ పబ్బమబ్బన్ పేము మమ్మోమమి మేము బోము భామమేమి భీమా. ఇందులో మా పా బాగా కనిపిస్తున్నాయి. ఇంతవరకు కనిపించినాయి పాప బాబాలు కనపడ్డాయి, మా వరకు కనపడింది, వాలేదు. ఈ అక్షరాలతోటే ఈ పద్యం అంతా నడిపాడు కాబట్టి దీన్ని సోస్థ్యము అన్నాడు. పద్యాన్ని రాయటం అంటే మరి అందులోనూ 4 అక్షరాల్లోనే రాశాడు ఆయన. పావ అడుకోలేదు, పావ ఒకటే వాడాడు, బాబా మా వాడాడు. 4 అక్షరాలతో ఈ పద్యం రాశాడు. చతురాక్షరి అంటే ఖచ్చితంగా 4 అక్షరాలు. చూద్దాం. మామ మామ పాప, మామ మామ పాప అనే పదానికి అర్థం మన్మధుని యొక్క అని చెప్పాడు. మన్మధుడు మామ మామ పాప అంటే మన్మధుని యొక్క భీమమౌ ముప్పాపి. భీమము అంటే భయంకరము అని. భయంకరమైనటువంటి ముప్పాపి, ముప్పును ఆపి.
ప్రమాదాన్ని ఆపి. ముప్పు ఆపి. ముప్పు ఆపి అంటే పాపం చేయడం కాదు ఇది. ముప్పు ఆపి అని విడగొట్టాలి. అప్పుడు ఏమవుతుంది? ముప్పుని ఆపి అని, ప్రమాదాన్ని ఆపి అని. ముప్పును ఆపి. పాపమేపు మాపి. పాపము ఏపు ఆపి. మాపి. మాపటం అంటే కూడా అదే కదా, పోగొట్టడం. పాపమేపు మాపి. పాపము యొక్క ఏపు వృద్ధిని ఆ మాపి పోగొట్టి అని, మాయ చేసి పోగొట్టి. పాపము యొక్క వృద్ధిని పోగొట్టమని అడిగాడు. అలాగే ఇంతకుముందు భయంకరమైనటువంటి ముప్పును ఆపమన్నాడు. ఇప్పుడు పాపం ఏపు మాపి అని అడుగుతున్నారు ఈ జరిగి వీళ్ళంతా. మాయ చేసి బామున్ బాపి. బాము అంటే దుఃఖం, కష్టం. దాన్ని కూడా బాపి పోగొట్టి భూమిన్ పబ్బం అబ్బా. పొడమి యందు, భూమి యందు పబ్బము అబ్బన్, ఉత్సవం కలిగేటట్టుగా అని. ఉత్సవము కలిగేటట్టుగా. పబ్బము అబ్బ. అబ్బుట అంటే కలుగుటాని కదా. పబ్బము అంటే పర్వము, పబ్బము, పండుగ, ఉత్సవము. ఇలా పబ్బము అబ్బన్ పేమున్, ప్రేమతోటి మమ్ము ఓమమి, మమ్ములను ఓమమి రక్షింపకుండటం వల్ల, రక్షింపకుండుట చేత మేము ఓము, మేము ఏగడి వారము కాము, ఇక్కడి నుంచి వెళ్ళము. భామమేమి భీమ. భీమా సంబోధన. భీమా, ఓ శంకర. భామమేమి, తమకు. భామము అంటే కోపం. కోపం ఏమిటికి అని, మా మీద కోపం ఎందుకు. ఇలా వీళ్ళు శంకరుడు ముందు ప్రాధేయపడ్డారు. ఏమని ప్రాధేయపడ్డారు? మన్మధుని యొక్క భయంకరమైనటువంటి ముప్పునాపి పాపము యొక్క ఉన్నతిని పోగొట్టి, దుఃఖాలను పోగొట్టి, ఎప్పుడు పండుగలు కలిగేటట్టుగా, ఉత్సవం కలిగేటట్టుగా, ఆనందం కలిగేటట్టుగా మమ్మల్ని రక్షింపకుండటం చేత మేము ఓము. భీమ భావమేమి. శంకర, తమకు మా యందు కోపం ఎందుకు. ఇది భావం. ఈ రకంగా వాళ్ళు దేవుడి మీద ప్రార్థన చేస్తూ సాష్టాంగపడ్డారు. ఇది సోస్థ్యములు. ఇందులో ప, బాప, మా 4 అక్షరాలు మాత్రమే వాడారు. మామ మామ పాప భీమమౌ ముప్పాపి పాపమేపు మాపి బాము బాపి భూమి బబ్బ మబ్బ పేము మమ్మోమమి మేము భూము భామ మేము భీమ. ఇలా ఈ పద్యం సాగింది. తరువాత పాదభ్రమకము అని ఇంకొక పద్యం. ఈ పద్యంలో పాదభ్రమకం ఉన్నది. పాదభ్రమకం అంటే పద్యం మొదట ఎత్తుకోవడం దగ్గర నుంచి ఏ పాదానికి ఆ పాదం తిరిగి రాసినా అదే పాదం వస్తుంది. అంటే కుడి నుంచి ఎడమకు చదివినా, ఎడమ నుంచి కుడికి చదివినా కూడా ఒకటే వస్తుంది. వికట కవి అని అన్నాం అనుకోండి, వికట కవి. ఇటు నుంచి చదివినా వికట కవి అవుతుంది, ఇటు నుంచి చదివినా కూడా వికట కవి అవుతుంది. అంటే కుడి నుంచి వికట కవి అవుతుంది, ఎడమ నుంచి కూడా వికట కవి అవుతుంది కదా. అలాగే ఇక్కడ ఏ పాదానికి ఆ పాదం అలా అవుతుంది. ఏ పాదానికి ఆ పాదమే
కుడి నుంచి అయినా ఎడమ నుంచి అయినా చదివితే ఒకటిగానే ఉంటుంది. చూద్దాం. ఇది పాద భ్రమకం. ఇదొక చిత్ర కవిత్వంలో ఒక భాగం. ఇవన్నీ చిత్ర కవిత్వం వస్తున్నాయని చిత్ర కవిత్వం ఇందాక చెప్పింది సోషల్ కానివ్వండి, అంతకుముందు చెప్పినటువంటి అపంచవర్గీయం కానివ్వండి, ఇప్పుడు పాద భ్రమకం కానివ్వండి, ఇంకా రాబోతున్నాయి, ఇంకా చాలానే వస్తాయి ఈ క్రమంలో. చూద్దాం. సార సురధీర సురసా తార నగాతత సభా సతత గానరత వీర సభాభాస రవి మారవరా అమరవారమయరా పరమా. ప్రకారం చాలాసార్లు వాడుకున్నాడు ఈయన పాపం. సార సురధీర సురసా, ఇది మళ్ళీ ఇటు నుంచి చదివితే కూడా సార సురధీర సురసా అనే వస్తుంది. ఇలా ఏ పాదానికి ఆ పాదం మళ్ళీ. తార నగాదత సభాసత గానరత, ఇది రెండవ పాదం. తార నగాదత సభాసత 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 గానరత గానరత సతత గానరత. ఇలా ఇటు తిప్పి చదివినా కూడా అదే ఉన్నది. మూడో లైన్ కూడా వీర సభాభాస రవి, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి కూడా వీర సభాభాస రవి. ఇలా మారవరా మారపరా యమర వారమయరా పరమా. ఇది కూడా ఎడమవైపు నుంచి చదివినా కూడా మారపరా యమర వారమయరా పరమా. ఇలా కుడి నుంచి ఎడమ నుంచి కూడా ఒకే రకంగా ఉండటాన్ని పాద భ్రమకము అంటారు. ఈ పద్యం పాద భ్రమకంలో చెప్పబడింది. దీనికి భావం చూద్దాం. సార సురధీర సురసా, సారము అంటే చేవ, చేవ కలిగినటువంటి సురధీర, దేవతల యందు ధీరుడైనటువంటి వాడా, విద్వాంసుడైన వాడా, పండితుడైన వాడా, ఇలా ధీరుడైనటువంటి వాడా, లేక ధైర్యం కలిగిన వాడా, ఇలా చాలా చెప్పచ్చు. సురస, మంచి అనురాగం కలిగినటువంటి వాడు, అనురాగ రసం. సాధారణంగా రసము అనేది శృంగారానికి అనురాగానికి వాడుతూ ఉంటారు. అందువల్ల సరసము సురసము ఎలా వాడినా కూడా రసవంతుడు అని. ఇక్కడ అనురాగం కలిగినటువంటి వాడా లేక అందం కలిగిన వాడా, ఇలా. సార సురధీర సురసా తార నగాతత సభా సతత గానరత. తార నగ, తార నగ ఆతత సభా సతత గానరత. ఇక్కడ తారనగము అంటే వెండికొండ అని, కైలాసం అని. తారనగ ఆతత సభ, ఎల్లప్పుడూ విశాలమైనటువంటి పొడవైనటువంటి ఆతత సభ, ఒలువు కూటము కలిగినటువంటి వాడు, సభ కలిగిన వాడు. ఎప్పుడు కూడా అక్కడ చాలా పెద్ద సభ జరుగుతూ ఉంటుంది అని. ప్రమదగణాలు, నందీశ్వరులు, భృంగి, గిరీటి ఇలా ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా అక్కడ సభ దగ్గర ఉంటారు అని. తారనగ ఆతత సభ, వెండికొండ మీద ఎల్లప్పుడూ కూడా విశాలమైనటువంటి సభ కలిగినటువంటి వాడా, ఒక పెద్ద సభ కలిగినటువంటి వాడు. సతత గానరత, సతతము ఎల్లప్పుడూ కూడా గానమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు. రత అంటే అనురాగం కలిగినటువంటి వాడు అని. దేని యందు ఆసక్తి ఉంది దీనికి? సంగీతం అందు. సతత గాన రత, ఎప్పుడు పాటలు వింటూనో సంగీతం వింటూనో ఉంటారు అని. అంటే ఎప్పుడు కూడా అలా సభ జరుగుతున్నప్పుడు అక్కడంతా కూడా సంగీతము, గానము, నృత్యము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ప్రమదగణాలు వాళ్ళు వీళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటారని. నారదుడు, తుంబరుడు లాంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళ పాటలు వాళ్ళ సంగీతం కూడా వింటారు.
ఇలా అక్కడంతా కూడా ఎప్పుడు సంగీత నృత్య గానాలతో ఉండేటువంటి వాడా అని. సతత గాన రత అందు ఆసక్తి కలిగినటువంటి వాడా అని. వీర వీరుడా, వీరుడు సూర్యుడు సరే. సభాభాస రవి, సభాభాస రవి. సభ అంటే ఇక్కడ కొలువని కాదు, సభ భాస రవి. సభ అంటే చాలా ప్రభావయుక్తమైనటువంటి వాడా అని. సభ భ అంటే కాంతి ప్రభావం, దాంతో స అంటే కూడినటువంటి వాడు. సభ ప్రభావంతో కూడినటువంటి వాడా. భాస రవి ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వంటి వాడా అని. రవి అంటే సూర్యుడు, భాష అంటే ప్రకాశం, కాంతి. కాంతి అన్నున సూర్యుని వంటి వాడా అని సంబోధన. భాస రవి మారపరా. మార అంటే మన్మథుడు, మారుడు మన్మథుడు. ఆయనకి పర అంటే శత్రువు. మారపర, పరులు అంటే ఇతరులు అని కదా మనం అనుకుంటాం, శత్రువులను కూడా పర అంటాం. మారపర అంటే మన్మథునికి శత్రువు అయినటువంటి వాడా శివుడు. ఎందుకు అంటే ఆయన దహించాడు కాబట్టి. కాబట్టి మారపర అన్నప్పుడు శివుడు అని అర్థం. అమరవార, అమర దేవతలు, వార అంటే సమూహం, దేవతా సమూహంతో మయ నిండినటువంటి వాడు. అమరవారమయ, అమర వారమయ, దేవతల యొక్క సమూహంతో నిండిన వాడా. పరమ ఉత్కృష్టమైనటువంటి వాడా. రా రమ్ము, ఇది రా రమ్ము, సారవంతమైనటువంటి వాడు, సురధీరుడు, సురస తార నగాతత సభ, సతత గానరత, ఎల్లప్పుడూ గానంతో గానమునందు ఆసక్తులై ఉంటాడు. అలాగే వెండికొండ మీద విశాలమైన సభలో ఉంటాడు. వీర వీరుడు, సభ ప్రభావయుక్తమైన వాడు, భాసరవి ప్రకాశంలో సూర్యుని వంటి వాడు, మారపరా మన్మధునికి శత్రువైన వాడు, అమరవారమయ దేవతల యొక్క సమూహంతో కూడినవాడు అయినటువంటి పరమా ఉత్కృష్టమైనటువంటి ఓ శంకర రా రమ్ము అని ప్రార్థిస్తున్నారు. శంకరుణ్ణి రమ్మని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఇది పాదభ్రమకంలో చెప్పారు ఆయన. ఈసారి పద్యభ్రమకంలో మరో పద్యం చెప్పారు. పద్యభ్రమకం, పాదభ్రమకం ఏమో ఏ పాదానికి ఆ పాదం కుడి నుంచి ఎడమకు వచ్చింది. ఇప్పుడు పద్యభ్రమకం అంటే పైనుంచి కింది దాకా పద్యం చెప్పినప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది కదా, అదే ఆర్డర్ కింది నుంచి పై దాకా కూడా ఉంటుంది. కింది నుంచి చదివినా కూడా అదే వరుస వస్తుంది. ఇలా రాయటాన్ని పద్యభ్రమకము అంటారు. పద్యభ్రమకము. ఈ పద్యం ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా చిత్రకవిత్వంలో ఇవన్నీ భాగమే. చిత్రకవిత్వంలో ఇవన్నీ కూడా భాగమే. ఇది మరి ఇలాంటి పద్యాలు గతంలో కూడా ఉన్నాయి, లేవని కాదు. అది ఎప్పటిదాకా ఆగిందంటే 16, 17 ఆ శతాబ్దాల్లో ఉన్నాయి. సాక్షాత్తు పారిజాతాపహరణంలో నందితిమ్మన ఇలాంటి పద్యభ్రమకాలను వాడాడు. కాకపోతే ఏంటంటే తర్వాత కాలంలో కొంత వదిలిపెట్టారు, ఎక్కడెక్కడో కొందరు పట్టుకొచ్చారు. ఆధునిక యుగంలో 20వ శతాబ్దంలో ఇలాంటి ప్రయోగాలు జరగడం కొంత విశేషంగా చెప్పుకోవాలి. 20వ శతాబ్దంలో చాలా మంది పెద్ద పెద్ద కవులున్నా వాళ్ళు వీటి జోలికి పోలేదు. ఈయన కూడా ముకంద విలాసకర్త కాణాదం పెద్దన ప్రభావం ఈయన మీద పడ్డట్టుగా మనకు అనిపిస్తుంది. అందువల్ల ఈ కవిత్వం ఇంత నడుస్తాం.
చూద్దాం. సారసజనుత జయ తరల శూరహరా సాదరవర సుసురా పరమా మార పరా సుసుర వరద సారహర శూలరతయ జతనుజ సరసా. ఇలా ఈ పద్యం నడిచింది. అది పైనుంచి చదివినా కింది నుంచి చదివినా అదే పద్యం ఉంది. సారసజ, సారసజ అంటే సారసము, సారసజ. సారసము అంటే పద్మం, పద్మము నుండి పుట్టినవాడు సారసజ బ్రహ్మ, పద్మ సంభవుడైన బ్రహ్మదేవుడు. ఆయన చేత నుత కొనియాడబడు జయ జయము కలవాడా అంటే బ్రహ్మచేత కొనియాడబడతాడు అని. తరల చరించునట్టి, తరళ అంటే చరించడం, లాకి లాకి అభేదం చెబుతాం కాబట్టి తరళ అన్నాడు. తరళ అనే చలించున్నటువంటి శూరహర, శూరహర చలించున్నటువంటి శూరులను, హర అంటే సంహరించిన వాడా అని. శూరహర సాదరవర సుసురా పరమ, సాదరవర. ఇక్కడ సాదరము అంటే ఆదరముతో కూడుకుని ఉండటం, గౌరవంతో కూడుకుని ఉండటం. అటువంటి వర ఓ ప్రభువ, సుర శ్రేష్టమైనటువంటి ఓ దేవుడా అని. వేల్పు అంటే దేవుడు కదా, సుర అంటే వేల్పులనే కదా. కాబట్టి సురల్, సుసుర శ్రేష్టమైనటువంటి ఓ వేల్ప. పరమా పరమాత్ముడా, పరమా పరమాత్ముడా. మారపరా, మారపరా అనేది ఇందాక కూడా చెప్పుకున్నాం. మార అంటే మన్మధుడు, పర అంటే శత్రువు, మన్మధునికి శత్రువు అయినటువంటి వాడా అని. మారపరా సుసురా మంచి వేల్పుల యొక్క పరా కోరికలను ద ఇచ్చువాడా. వరద సారహర, సారహర వేగంతో కూడినటువంటి వాడా. హర, హర అంటే హరనామము కలిగిన వాడా అని. శూలరథ త్రిశూలం అనే ఆయుధమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు అని. శూలరథ, శూలము అంటే త్రిశూలం. అజతనుజ, అజతనుజ, అజ అంటే పుట్టుకులేని వాడు బ్రహ్మ అని. అజ తనుజ ఆయనకి కుమారుడైనటువంటి వాడా అని. పౌరాణికంగా అనేక పురాణ వైవిధ్యాలు ఎలా ఉంటాయంటే, పురాణ వైరమాల అని పాపం విశ్వనాథ వారు అన్నాడు ఎప్పుడో. పురాణాల్లో వైవిధ్యం ఎలా ఉంటుందంటే, ఒక దాంట్లో చెప్పింది ఒక దాంట్లో చెప్పలేదు. పురాణ కథల ప్రకారం ఒక ఒక పురాణం కథనం ప్రకారం బ్రహ్మ యొక్క కుమారుడు శివుడు అని. సరే, ఆ మాట ఇంకో పురాణం ఒప్పుకోకపోవచ్చు, దాని కథ వేరు. కానీ ఇక్కడ అజతనుజ అంటే బ్రహ్మపుత్రుడైనటువంటి వాడా అని సంబోధన. ఇలా శివుణ్ణి ప్రార్థించారు. ఇది పద్యభ్రమకం, దీన్ని పద్యభ్రమకం అంటారు. సారసజ నుతజయ తరల శూరహరా సాదరవర సుసురా పరమా మారవర మారపరా సుసుర వరద సారహర, సారాహర శూలరథ అజతనుజ సరసా. ఇలా ఈ పద్యాన్ని ఈ పద్యభ్రమకం అనే
చేతులతోటి చెప్పారు. ఇది ఒక చిత్ర కవిత్వం. ఆ తర్వాత కంద గీత మధ్య గర్భశేషం రేపటి భాగంలో చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.